ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక సెషన్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. విలువైన మాటలు మేము మాట్లాడుకొని మరిన్ని విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, 12వ సెషన్, ఐఎమ్ రైట్, 12వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. మీకా గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నాం. 6 సందేశాలు కలిగిన ఈ పుస్తకంలో మనం ప్రస్తుతం 4వ సందేశంలో ఉన్నాం. ఇది విడుదలను గూర్చిన 2వ దేవోక్తి. ఈ 4వ అధ్యాయంలో మనకు మొత్తం 13 వచనాలు ఉంటాయి. ఎన్ని? 13 వచనాలు ఉంటాయి. 13 వచనాలు కలిగిన ఈ అధ్యాయాన్ని మనం 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుందాం. 2 సెక్షన్స్గా. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు, మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఇది సెక్షన్ ఏ. 9వ వచనం నుండి 13వ వచనం వరకు సెక్షన్ బి. ప్రస్తుతం మనం సెక్షన్ ఏలో ఉన్నాం. అంత్య దినాలలో తండ్రైన దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్య బాధ్యతలు తన కుమారునికి అప్పగించి, అంటే ప్రభుత్వం ఆయన చేతికిచ్చి, రాజ్యం ఆ రాజ్యంలో సంఘం అనేది ఒకటి. ఆ సంఘ వైభవం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. అది మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉంటుంది అక్కడ 3వ వచనం నుంచి, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు అని చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన విశ్వసించి ఆయనను అనుసరించే వారి తత్వము ఎలాగ మారిపోతుందో చెబుతున్నాడు. అక్కడ కఠినంగా ఉంటూ దుర్మార్గంగా ప్రవర్తించి ముక్కు మీద కోపం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రభులోనికి వచ్చిన తర్వాత తనను తాను పూర్తిగా మార్చుకుంటూ ఒక క్రొత్త వ్యక్తిగా కనబడతాడు. ఆ వ్యక్తికి యుద్ధాలతో, గొడవలతో, కత్తులతో ఏమి కూడా పని లేని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం అతను సంపాదిస్తాడు ప్రభువును బట్టి. ఆయనే తన మాటల ద్వారా వారి హృదయాన్ని కడుగుతాడు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆయన సంఘంలోనికి వస్తామో మనం నీతిమంతులుగా మార్చబడి ఆ నీతిమంతులు ఆయన సంఘములో వర్ధిల్లుచూ ముందుకెళ్తారు. కీర్తనల గ్రంథంలో ఒక ప్రవచనం చూద్దాం. 72వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 72వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చంద్రుడు లేకపోవు వరకు అంటే అర్థం ఏంటి? చంద్రుడు లేకుండా ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు. ఆయన రాకడ మరొక్కసారి జరిగేంత వరకు చంద్రుడు ఉంటాడు. అంటే సదాకాలము ఎల్లప్పుడూ నీతిమంతులు క్షేమంగా వర్ధిల్లుతారు అని చెప్పడం ఆ మాటలోని ఉద్దేశం. అదే మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్దాం. 4వ వచనం, ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఈరోజు భయము గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ మీరు బ్రతకాలి. మీకా గారి కాలానికి
యూదే ప్రాంతం కానీ యెరూషలేము కానీ భయంకరమైన ప్రమాదంలో ఉంది. ఏ క్షణమైన శత్రువులు దాడి చేసే పరిస్థితులు, అష్షూరియులు త్వరలో, భవిష్యత్తులో బబులోనీయులు. ఒకరు కాకపోతే ఒకరైనా ఈ యొక్క మాటలు విన్నప్పుడు, ఆలోచించినప్పుడు ఖచ్చితంగా భయం వారిని ఆవహిస్తుంది. ఈరోజు మీరు భయం గుప్పిట్లో బతుకుతున్నారు, బానిసలుగా మీరు చెరలోకి వెళ్ళిపోతున్నారు కనుక. కానీ ఎప్పుడైతే క్రీస్తు రాజ్య స్థాపన భూమి మీద జరుగుతుందో, క్రీస్తు సంఘ స్థాపన జరుగుతుందో, అప్పుడు ఆ సంఘంలోనికి వచ్చిన వారు ఎలా ఉంటారట? భయము లేకుండా, ఎవ్వరి భయము లేకుండా. నా మాట విని నా మాటల చొప్పున మీరు బ్రతికినప్పుడు మీరు భయపడవలసిన అవసరత లేదని అంతకుముందు పుస్తకాలలో కూడా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట దగ్గర మనం ఉన్నాం కనుక కొన్ని వచనాలు చూద్దాం ఒక్కసారి. లేవియాకాండం, పంచకాండాలలోనే ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము, అంటే మీరు 3వ వచనం చదివితే సందర్భం అర్థమవుతుంది. మీరు నా కట్టడలను బట్టి, లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, 6వ వచనం, ఇప్పుడు 6వ వచనం, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. అంటే నా మాటల ప్రకారంగా మీరు ప్రవర్తిస్తే మీరు భయము లేకుండా హాయిగా బ్రతకొచ్చు అని ముందే దేవుడు వారు నడిపించే, ఐగుప్తు నుంచి కానకు నడిపించే రోజుల్లోనే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథం చూద్దాం ఒకసారి, 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఎప్పుడు ఉండదు ఇవన్నీ? ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ? ఎప్పుడైతే వాళ్ళు మందిరంలోనికి వస్తారో, సంఘంలోనికి వస్తారో, కడుగబడిన వారై అబద్ధం ఆడకుండా, కపటములాడకుండా, పాపము చేయకుండా వాళ్ళు బ్రతికే రోజులు భవిష్యత్తులో వస్తాయి. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. భయం ఎందుకు లేదండి? ఈరోజు మనకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి కదా అని మీరు అంటారేమో. ఈరోజు మన పరిస్థితి ఏంటి? నిజంగా యథార్థంగా మనము సేవ చేస్తూ, యథార్థంగా పని చేస్తూ మనం ముందుకెళ్తుంటే మన మనస్సులోని సిద్ధపాటు ఎలా ఉంటుంది? ఇలా దేవునికి ఆనుకొని, దేవునికి ఇష్టడిగా నేను బ్రతుకుతున్నంత కాలం ఈ క్రమంలో ఎవడైనా వచ్చి నన్ను లేపేసినా నాకు ప్రాబ్లం లేదు. చావుకు కూడా భయపడని జీవితాలు ఇవి. ఒక నీతిమంతుడి సిద్ధపాటు ఎలా ఉంటుందంటే, ఏం పర్లేదు, ఉంటే ఇక్కడ ఉంటాను, పోతే ఆయన దగ్గర ఉంటాను. బ్రతికితే ఆత్మీయుల మధ్య, పోతే పరమాత్ముడి దగ్గర. కనుక భయం ఉండదు మనిషికి. నీతిమంతుడికి భయం ఉండదు. దాని స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడి భయము లేకుండా హాయిగా బతికేస్తారు. అలాంటి భవిష్యత్ మీకు నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా చెప్పాడు లేదో చూద్దాం. 39వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. 25 నుంచి, కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును, తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగా నిర్భయముగా తమ దేశములో
నివసించెదరు. భయము లేకుండా, అది పాయింట్. ఇప్పుడు మీకా గారు ఏమంటున్నారు? ఎవరి భయము లేకుండా ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజురపు చెట్టు క్రింద కూర్చుండును. అక్కడ ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు ఎక్కువ ఆ ప్రాంతంలో. ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు అన్నవి సమాధానానికి, వృద్ధికి సూచనగా అవి కనబడుతూ ఉంటాయి. అక్కడ జనరల్గా ఏదైనా మాట్లాడేటప్పుడు నీ చెట్టు కింద నువ్వు బతుకుతావు బాబు, ఏం పర్లేదు అన్న మాటలు వారు చెప్పాలనుకుంటే మనం అంటాం కదా, నీ ఇంట్లో నువ్వు ఉంటావు, ఏం ప్రాబ్లం లేదు, నీ ఊర్లో నువ్వు ఉంటావు, ఏ ప్రాబ్లం లేదు. అలాంటి భావాన్ని తెలియచేయడానికి వాళ్ళు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు వాడేవారు. అంటే నీ అంజూరపు చెట్టు దగ్గర నువ్వు ఉంటావు, నీ ద్రాక్ష చెట్టు దగ్గర నువ్వు ఉంటావు అంటే నువ్వు సురక్షితంగా ఉంటావు అని అర్థం. జకర్యా గ్రంథంలో కూడా ఇలాంటి మాట మాట్లాడబడింది. చూద్దాం 10వ అధ్యాయం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం. మూడవ అధ్యాయం చూద్దాం. 10 తర్వాత పోర్షన్లోకి వద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 10. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడం అంటే భయము లేకుండా సేఫ్గా ఉండడం అన్నమాట, సురక్షితంగా ఉండడం. ఇంతకుముందు గడిచిన భాగాల్లో చెప్పాను, సురక్షితమైన ప్రాంతానికి ఒక పేరును వాళ్ళు వాడుకునేవారు. ఏమిటది? అదుల్లాము గుహ. అలాగే ఇక్కడ కూడా అదే, ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద మీరు కూర్చుందురు అని దేవుడు మాటిస్తున్నాడు. ఆ రోజు ఆ మందిరములో, ఆ సంఘంలో చేర్చబడిన వారు లేదా చేరిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరు ఎవరిని పూజించినా, ఎవరు ఎవరిని కొలిచినా వీళ్ళు మాత్రం పట్టు వదలక, వారు నమ్ముకున్న దేవుణ్ణి విడువక, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళు మాత్రం ఆ ప్రభు పాదాల చెంతనే బ్రతుకుతారు, ఆయన మాత్రమే స్మరించి బ్రతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఈరోజు మన గురించి ఆలోచిద్దాం. మనందరం ఇశ్రాయేలీలు కాదు, రక్త సంబంధాన్ని బట్టి ఇశ్రాయేలీలు కాని వారమే. ఆ కోణంలో ఆలోచిస్తే మనందరం అన్యజనులమే. అన్యజనులమైన మనము క్రీస్తు సంఘంలోనికి వచ్చి బాప్తిస్మందు మన పాపాలు కడుక్కుని ఆ సంఘంలో చేర్చబడి ఈరోజు మన బతుకులు ఎలా ఉన్నాయి? ఒకటే కుటుంబం. ఆ కుటుంబంలో భార్య దేవుణ్ణి నమ్ముకోకపోతే భర్త మాత్రం ప్రభువునే పట్టుకొని వెళ్తుంటాడు. కొన్ని చోట్ల భర్త దేవుణ్ణి నమ్ముకొని ఉండడు, కానీ భార్య మాత్రం దేవుణ్ణిలో కరెక్ట్గా ఉంటుంది. పేరుకు మాత్రం వీళ్ళిద్దరు భార్య భర్తలే, కానీ ఎవరి విశ్వాసం వారిది. మా ఆయన చెప్పాడు కదా అని మారే పరిస్థితి భార్యకు ఉండదు, మావిడ అడుగుతోంది కదా అని మారే పరిస్థితి భర్తకు ఉండదు. భార్యాభర్తలుగా జీవిద్దాం, కానీ నీకు ఎవరికి ఇష్టమైతే నువ్వు వారిని కొలుచుకో. నేను మాత్రం యెహోషువ గారు చెప్పిన మాట, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. దాదాపు ఈరోజు ఇక్కడున్న మీ అందరి పరిస్థితి కూడా, మనందరి పరిస్థితి అదే. మీలో కొంతమంది క్రైస్తవేతర బ్యాక్గ్రౌండ్లో నుంచి మధ్యలో దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు, కానీ మీ బంధువులు ఇప్పటికీ ఆయన నమ్ముకోకుండా వారి వారి విశ్వాసాలలో వారు ఉన్నట్టుగా బహుశా ఉండొచ్చు. పెళ్ళిళ్ళలో కలుసుకుంటారు, అన్ని దానాల్లో కలుసుకుంటారు, కానీ మీరు నమ్ముకున్న దేవుని మాత్రం వదలకుండా మీరు ఎలాగైతే బ్రతుకుతున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే క్రీస్తు సంఘంలోనికి వచ్చి ఈరోజు బ్రతుకుతున్నారో, సార్వత్రిక సంఘంలోనికి, వాళ్ళందరి పరిస్థితి అదే. అదే ఇప్పుడు కింద చెప్తున్నాడు 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఇప్పుడు రండి జకర్యా గ్రంథం 10:12 వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. అంతే అంతే, ఆయన నామమే, ఆయన మాత్రమే. మార్పు ఆ లెవెల్లో ఉంటుంది. అలాంటి గొప్ప
మందిరములో మనము కూడా నిత్యము నివసించి మనం ఈ లోకాన్ని విడిచి మనం వెళితే అది మనకు ధన్యత, అది మనకు భాగ్యం అవుతుంది. కంటిన్యూ. సెక్షన్ ఏలో ఉన్నాం, 4వ సందేశం సెక్షన్ ఏలో ఉన్నాం. 6వ వచనం. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. అదే కదా విడుదలను గూర్చిన దేవోక్తిది. ఇది విడుదల విమోచనకు సంబంధించినది. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా నుండును. కుంటివారంటే ఎవరు? నిజంగా కుంటివారని కాదు, బలహీనపడినవారు. ఈరోజు చెరలోనికి వెళ్ళిపోయి బలహీన స్థితిలో ఉన్నవారు, అలాంటి వారిని నేను బలపరచెదను. అవతలకి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును అని దేవుడిస్తున్న మాట. ఎవరైతే శేషముగా ఉంటారో చెరలోనికి వెళ్ళిపోయి, ఎవరైతే బలహీనంగా ఉంటారో, బలహీనంగా ఉంటూ శేషముగా ఉన్న వారిని, నన్ను నమ్ముకున్న వారందరినీ తిరిగి పోగు చేయుదును అంటున్నాడు. చూడండి, తీసుకుని వస్తాను. మిగిలిన ప్రవక్తల లాంటి మాటలు చెప్పిన సందర్భాలు ఒక్కసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. తప్పిపోయిన వారిని నేను వెదకదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అంటున్నాడు. చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. అదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. మీరు 21 నుంచి 23 కూడా రాసుకోవాల్సిందిగా మనవి. 21 నుంచి 23 కూడా మీకు అక్కడ కనబడుతుంది. అక్కడ కూడా ఎక్కడికైతే చెదిరిపోయారో అక్కడ నుంచి వారిని రక్షించేదను, తోడుకొని వచ్చేదను. భవిష్యత్తులో పర్టికులర్గా ఈ పోర్షన్ని మీరు చదివేటప్పుడు ఈ వచనాలు మీకు ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. కీర్తనల గ్రంథంలోని 147వ కీర్తన మనకు బాగా తెలిసిన మాట ఇది. కీర్తనల గ్రంథంలోని 147వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ఇవన్నీ వాగ్దానాలు. ఇవన్నీ కూడా ఏమిటవి? వాగ్దానాలు. ఇర్మియా గ్రంథం 31, ఇర్మియా గ్రంథం 31 8వ వచనము 9వ వచనం ఒక్కసారి చూద్దాం. 31, 8, 9. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. నేను చెప్పాను మీకు, విడుదలలో 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి కోరెషు ద్వారా వచ్చిన విడుదల. నిన్న విన్న వారికి, విని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళకి గుర్తుంటుంది. ఇది కోరెషు ద్వారా వచ్చే విడుదల త్వరలో జరిగేది. ఏ విడుదలది? బబులోను చెర నుంచి విడుదల. కానీ డిస్టెంట్ ఫ్యూచర్ లేదా అల్టిమేట్ ఫ్యూచర్లో మరొక విడుదల ఇశ్రాయేలీలకు ఉంది, ప్రపంచ ప్రజలకు ఉంది. దేని నుంచి విడుదలది? పాపము నుండి విడుదల. అది అసలైన విమోచన, అసలైన విడుదల. వారందరినీ పోగు చేతులు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఈరోజు మనందరం కూడా పోగు చేయబడిన వారమే, పోగు చేయబడుతున్న వారమే. ఎక్కడో పుట్టిన వారము, ఎక్కడో పెరుగుతున్న వారము. ఈరోజు మనందరం ఒక కుటుంబంగా కలుసుకుంటున్నాం. చూడండి, మనం ఎక్కడున్నా, ఎక్కడ బతుకుతున్నా ప్రపంచంలో ఈరోజు మనము క్రీస్తు సార్వత్రిక సంఘ కుటుంబ సభ్యులం. మనందరం దేవుని మందిరంలోనికి పోగు చేయబడుచున్న వారం మనం. ఇది అల్టిమేట్ ఫ్యూచర్. ఇది అదే చెబుతున్నమాట.
7వ వచనం, బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉంటును. యెహోవా రాజుగా ఉంటాడంటే తన ప్రియకుమారుని రాజుగా నియమిస్తాడని అర్థం. అక్కడ యెషయా గ్రంథంలో అదే కదా మనం చూసేది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటును. యెషయా గ్రంథం 9:6, 9:7 కూడా చూద్దాం ఒక్కసారి. 9:6 మనకు బాగా తెలుసు, 7 కూడా చూద్దాం. యెషయా గ్రంథం 9, ఇది మొదలుకొని 7వ వచనం, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అదే ఇక్కడ చెబుతున్నమాట. 8వ వచనం, మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా. అంటే మందల గోపురమైన సియోను కుమార్తె పర్వతమైన రెండు ఒకటే. ఆ రెండే యెరూషలేము. గోపురం అంటే భద్రతకు సూచన. ఒక గొర్రెల కాపరి మందలను కాపాడాలంటే గోపురం దగ్గర తీసుకొని వెళ్ళిపోయేవాడు. యెరూషలేము భవిష్యత్తులో ఒక సురక్షిత ప్రాంతం అవుతుంది. సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. అంటే మంచి భవిష్యత్తు ఉంది యెరూషలేముకి. యెరూషలేముకు కడుపు నిండే వార్త చెబుతున్నాడు. 3వ అధ్యాయము ముగుస్తూ చేదు వార్తను చెప్పిన దేవుడు 4వ అధ్యాయం ప్రారంభం నుంచి వారికి ఒక మధుర వార్తను, తీపి కబుర్ను చెబుతున్నాడు. చాలా గొప్ప వార్త అది. ప్రపంచం యెరూషలేం వైపు చూసే రోజులు వస్తాయని చెప్తున్నాడు. ఇది సెక్షన్ ఏ, 1వ వచనం నుండి 8వ వచనం వరకు. విడుదలను గూర్చిన దేవోక్తి, విడుదలను గూర్చిన దేవోక్తి. 4వ అధ్యాయాన్ని సెక్షన్ ఏ, సెక్షన్ బిగా డివైడ్ చేసుకుంటున్నాం మనం. అయితే ఇంకొంచెం ఫ్యూచర్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే, మనం మాట్లాడుతుంది ఎన్నో సందేశం? 4వ సందేశం. 4వ సందేశానికి టైటిల్ ఏంటి? విడుదలను గురించిన రెండో దేవోక్తి. దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అని రాసుకోండి. ఇప్పుడు మనం పార్ట్ 1లో ఉన్నాం. పార్ట్ 1లో సెక్షన్ ఏలో ఉన్నాం. అది పార్ట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వచనం వరకు. అదంతా పార్ట్ 1. 4వ అధ్యాయం పార్ట్ 1 నుండి 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వచనం వరకు పార్ట్ 1. ఈ పార్ట్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఎందుకంటే గ్రంథంలో ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. ఆ ట్విస్టులు ఏంటో మనకు తెలియకపోతే మనము 8 తర్వాత మన గ్యాప్ ఏం లేదు, 8 తర్వాత అండర్లైన్ ఏం లేదు, వెంటనే 9 ఉంది. మన గ్రంథం ఎలా అర్థమవుతుంది? అందుకే సెక్షన్స్గా డివైడ్ చేసి రేపు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అలసట తీరిన తర్వాత నోట్స్ చూస్తే, ఓహో మీకా గ్రంథంలో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఇది ఉందన్నమాట, దీని తర్వాత ఇది ఉందన్నమాట, దీని తర్వాత ఇది ఉందన్నమాట. అలా ఇంకో 1-2 సార్లు మీరు గ్రంథాన్ని ధ్యానిస్తే తెలియకుండానే మీకా గ్రంథం మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. ఎక్కడున్నాం? 4వ సందేశం. 4వ సందేశంలో పార్ట్ 1లో ఉన్నాం. పార్ట్ 1లో ఇప్పుడే సెక్షన్ ఏ పూర్తి చేసుకొని సెక్షన్ బికి వెళ్తున్నాం. ఈ సెక్షన్ ఏకి చిన్న టైటిల్ ఇవ్వండి. ఇప్పటివరకు పూర్తయిన సెక్షన్ ఏకి చిన్న టైటిల్ ఇద్దాం. అసలు మందిరమును గూర్చిన ప్రవచనం. అసలు మందిరమును గూర్చిన ప్రవచనం.
అని దానికి ఇవ్వండి. రైట్, ఇప్పుడు 9వ వచనము నుండి వెళ్దాం. అంటే ఇదేంటిది? సెక్షన్ బి. సెక్షన్ బి, దీనికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. ఎప్పుడు? సెక్షన్ బి అయిన తర్వాత. ముందుగా విందాం. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదలు నీకు వచ్చినవా? అంటే మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు సెక్షన్లుగా చెబుతున్నాను కనుక మీరు కొంచెం అలా ఒక చిన్న ప్రయత్నం చేస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. కానీ నేను అలా సెక్షన్లుగా డివైడ్ చేయకుండా మాట్లాడితే 8వ వచనంలో ఏం చెప్పాడు, వెంటనే 9లో ఏం చెప్తున్నాడు? మీరు గమనించండి ఒక్కసారి తేడా. మందల గోపురమా, 8వ వచనం, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును అని పైన గొప్ప మాటలు చెప్పి యెరూషలేము గురించి. అంజురపు చెట్టు క్రిందను అన్నాడు పైన 4వ వచనంలో, ద్రాక్ష చెట్టు క్రిందను ఎవడి భయం లేకుండా నువ్వు బతుకుతావు అని పైన చెప్పి, ఇప్పుడు వెంటనే 9వ వచనంలో ట్విస్ట్ ఏంటి? నీవెందుకు కేకలు వేయుచున్నావు? హ్యాపీ న్యూస్ చెప్పాడు, మళ్ళీ వెంటనే ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది మెసేజ్. అందుకే ఆ సెక్షన్స్. అంటే ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడంటే 8వ వచనం వరకు నీకు భవిష్యత్ అలాగుంది, నీకు భవిష్యత్ అలాగుంది. కానీ ప్రస్తుతానికి ఈ ప్రసూతి వేదన, ప్రసూతి నొప్పులు నీకు తప్పదు. 9వ వచనం నుంచి మళ్ళీ ప్రస్తుత విషయాలు ఎత్తుతున్నాడు. ఇప్పుడు కేకలు తప్పవు, ఇప్పుడు నొప్పులు తప్పవు, ఇప్పుడు వేదన తప్పదు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటావు, కానీ భవిష్యత్తులో నీకు అది 9వ వచనం చెబుతున్నాడు. చూద్దాం. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదలు నీకు వచ్చినవా? అంటే ఇప్పుడు ఏమొచ్చాయి? యూదులకు ఏమొచ్చాయని చెబుతున్నాడు ప్రజెంట్? ప్రసూతి వేదనలు ఉంటాయి, కొద్ది రోజులు మొదలయ్యాయి మీకు. యెరూషలేము పతనమై బబులోను చెరలోనికి వెళ్ళి అక్కడ 70 సంవత్సరాల పాటు మీరు ఈ బానిస బ్రతుకుని మీరు అనుభవించేంత వరకు ఈ ప్రసూతి వేదన మీకు తప్పదు. ఇర్మియా గ్రంథం 30 చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనము ఒకసారి చూద్దాం. 6వ వచనం, మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వల్లే పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? దర్శనం, వర్ణన, పురుషుల పరిస్థితి. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ప్రసూతి వేదనలు యూదులకు రాబోచున్నవి. ఇప్పుడే మొదలయ్యాయి. అష్షూరియులతో మీకా గారి కాలానికి అష్షూరియుల రూపంలో, దాని ముగింపు బబులోనియుల రూపంలో. అదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 18-19, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూరదేశం నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. అవును, ప్రస్తుతానికి ఈ వేదన మీకు తప్పదు. యెహోవా దేవుడనే రాజు వీరిని విడిచిపెడుతున్న దినాలవి. ఆయన విడిచిపెట్టిన రోజున వేదనలు వీరికి తప్పదు. 10వ వచనం, సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదన పడి ప్రసవించు, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, తప్పదు. ఒకవైపు చెబుతున్నాడు
విడుదల ఉంది, విమోచన ఉందని చెబుతూ, కానీ ప్రజెంట్ నువ్వు బబులోనికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళితేనే నీకు నేనేంటో తెలుస్తుంది. అక్కడికి వెళితేనే నా అవసరత ఏంటో తెలుస్తుంది నీకు. అక్కడ నీవు రక్షణ నొందుదు, అక్కడ నువ్వు రక్షింపబడతావు. అంతవరకు నీవు బబులోనులో గడపక తప్పదు. మీలో కొంతమందికి కొన్ని అనుభవాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు నేను చెబుతాను, అందరికీ కాకపోయినా కొందరికి కనెక్ట్ అయిపోతుంది అది. ఎలా అంటే, ఒకప్పుడు ఎంతమంది చెప్పినా మీరు మారలేదు. ఎందరో చెప్పారు, మారండి 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 మారండి, మారల. నువ్వెవడు చెప్పడానికి నాకు, నువ్వెవడు చెప్పడానికి నాకు? గర్వం ఆకాశం అంత ఉండేది మనకు. మంచి వ్యాపారం ఉంది, మంచి సంపాదన ఉంది, లేదా మంచి ఉద్యోగం ఉంది, ఏదో ధీమా, అప్పుల బాధలు లేవు, అద్దె కట్టాల్సిన అవసరం లేదు, ఏ సమస్య లేనప్పుడు మనిషి టాప్ లెవెల్లో ఉంటాడు. ఎదురుగున్నోడు కనపడ్డు, పైనున్న దేవుడు గుర్తుకురాడు. అయితే మొదట దేవుడు తన దాసుల ద్వారా చెప్పిస్తాడు, మారండి మారండి మారండి. మనుషులు చెప్తే మారకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చెప్పనా? చెయ్యి తీసుకొని మెడకాయపై పడేయాలని కొడతాడు. కొడితే దిమ్మ తిరగడం అంటారే, దిమ్మ తిరగడం అంటారే, ఒక్కసారిగా మొత్తం బ్లాక్ అయ్యి ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. వ్యాపారం అంతా ఎగిరిపోయి ఉంటుంది. ఒక్కసారిగా అప్పులు, ఒక్కసారిగా బాధలు, ఒక్కసారిగా అష్ట కష్టాలు. అసలు కష్టమంటే, సమస్య అంటే, భయం అంటేనే తెలియని మీకు ఒక్కసారిగా మీరు జారిపోయారు. చూడండి, ఇక్కడున్న వారిలో అలాంటి అనుభవం ఎవరికైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది. అలా వచ్చినప్పుడు నెమ్మదిగా సమాధానము లేని, ప్రశాంతత లేని, మనశ్శాంతి లేని ఈ గందరగోళ పరిస్థితిలో అన్నీ ఉన్నప్పుడు ఎవరైతే మీ దగ్గర ఉన్నారో ఈరోజు వారు దూరం అవ్వగా, అన్నీ ఉన్నప్పుడు అందరూ నీకు స్నేహితులుగా ఉన్నారు, ఈరోజు ఏమీ లేకపోయేసరికి అందరూ నీకు దూరం అయిన ఈ స్థితిలో ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించడం మొదలుపెట్టావు? ఆ దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. అలా ఆలోచించి 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 చచ్చిపోదాము అని అనుకున్న నీవు ఈరోజు మళ్ళీ ఎందుకు బతికి ఇక్కడ ఉన్నావు అని అడిగితే, కేవలం ఆ కష్టకాలంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకొని అప్పుడు పట్టుకుంటాడు దేవుడు, అప్పుడు గుర్తొస్తాడు నీకు దేవుడు. విషయం ఏంటంటే, అన్నీ బాగున్న రోజులు మనం యెరూషలేములో ఉన్నట్టు. ఆ టైం పోయిందంటే, మరొక టైంలోనికి మనం జారిపోతున్నామంటే, కష్టాల ఊబిలోనికి మనము జారిపోతున్నామంటే దాని అర్థం మనం బబులోనులోనికి, చెరలోనికి వెళ్ళిపోతున్నామని అర్థం. మీలో ఎవరెవరైతే జీవితంలో దెబ్బతిన్న టైంలో దేవుణ్ణి తెలుసుకున్నారో, ఆ దెబ్బతిన్న కాలమే మీరు బబులోనులో ఉన్న కాలం. ఆ బబులోనులో దేవుడు మీకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. చెబితే మారకపోతే కొట్టి మారుస్తాడు దేవుడు. కొట్టినా మారకపోతే చాప్టర్ క్లోజ్ చేస్తాడు.
అంతే. ఇంకా ముందుగా చెప్పిస్తాడు మారాలి, లేదంటే పడతాయి, అప్పుడైనా మారాలి. అప్పుడు మారకపోతే చాప్టర్ క్లోజ్ చేయనైనా అంటాడు. అంతే. అప్పుడు అడ్రస్ గల్లంత అవుతుంది, ఆధార్ కార్డు మాత్రం ఇంట్లో ఉంటుంది. ఆధార్ కార్డు ఇంట్లో ఉంటుంది, ఆ ఇంట్లో మనం ఉండం. అంతే. ఈరోజు ఎవరైతే ఒకనాడు నేను బబులోనులో రక్షణ పొందానని మీకు ఆలోచన ఇప్పుడు నేను చెబుతుంటే పుడుతుందో, ఆ బబులోను నుండి మళ్ళీ దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు మిమ్మల్ని? యెరూషలేముకి. అంతకుముందున్న యెరూషలేం మామూలు యెరూషలేం, ఈరోజు ఇది ఆత్మీయ యెరూషలేం. వీళ్ళకు కూడా అదే. యూదులకు రాజధాని యెరూషలేం, హాయిగా బతుకుతున్నారు. పంపాడు బబులోనికి. బబులోను నుండి తిరిగి వచ్చేసరికి వాళ్ళ కోసం ఒక నూతన యెరూషలేం ఎదురు చూస్తోంది. ఏ యెరూషలేం అది? ఆత్మీయ యెరూషలేం. ఇప్పుడు చదవండి. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడెందుకు రక్షణ నొందాలి? ఇక్కడ నువ్వు మారేట్టుకు లేవు, ఇక్కడ నువ్వు రక్షణ పొందేట్టుకు లేవు. అసలు నీకు రక్షణ ఇక్కడే ఇద్దామనుకుంటున్నా, నువ్వు పొందట్లేదే. మరి పడితేనే మారట్లేదా? బాధ పడితే గాని బోధ పడట్లేదా? కొట్టించుకొని మారడం దేనికి చెప్పండి? దేవుడు మర్యాదగా చెప్పినప్పుడే మారిపోతే పోలా? ఈ సభలకు వచ్చిన మీతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? తన దాసుల ద్వారా. ఈ సందేశాలన్నిటి సారాంశం ఏంటి? పాపము నుండి నువ్వు బయటికి రావాలి, మారు మనసు పొందాలి, నీ పాపపు జీవితం కడగబడాలి. కడగబడాలంటే నీకు ఏకైక శరణ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం. ఆ రక్తంలో నీ జీవితాన్ని నువ్వు కడుక్కోవాలి. చెబుతున్నారుగా 6 రోజులుగా, ఫైనల్ డేకి వచ్చాం. దీన్ని ఎలా చెప్పడం అంటారు? మర్యాదగా చెప్పడం అంటారు. తన దాసుల ద్వారా దేవుడు ఎప్పుడు మర్యాదనే చెప్పిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మారకపోతే అప్పుడు దేవుడు ఇంకా మీరు జరగండి అయినా నేను ఎంటర్ అవుతానంటాడు. అంతే. తప్పిస్తాడు. ఇక దాసులను తప్పించి ఆయన ఎంటర్ అయితే, ఇంకా ఆయన ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో వీళ్ళు చూస్తున్నారుగా. ఇక్కడ ఆయన ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారుగా. ఒక వచనం చూద్దాం, బాగుంటుంది. రాజుల గ్రంథంలో మర్యాదగా చెప్పించిన తర్వాత మారకపోతే పరిస్థితి అలానే ఉంటుంది. మరి ఏం చేద్దాం? 17వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 17. పదమూడు నుంచి చూద్దాం, మంచి మాటలు. 13 నుంచి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను అంటే అర్థం ఏంటి? మర్యాదగా చెప్పించినను అని అర్థం. అంతే కదా. మరి మర్యాదగా లేదా సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. అలా చూసి 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 మారకపోయేసరికి అప్పుడు దేవుడు ఇక మీకు బబులోనే దిక్కు లేదా బబులోనే కరెక్ట్. మీకు ఇండియాలో ఎవరైనా ఎక్కువ తప్పులు చేస్తుంటే ఈయన అండమానం పంపించండి రా అంటారు. సీరియస్గా ఈయన అండమానం పంపించి ఇక్కడుంటే ఇటు సెట్ అవ్వడు అంటావా? మనకు తెలిసిన పదం అది. ఈడు ఇక్కడుంటే మారడు. ఎక్కడ పంపుదాం? అండమానికి. ఆ రోజుల్లో అట్లే ఉండదు కదా. మరి ఇక అండమానికి పోయాడంటే వాడు ఇంకా అక్కడ క్లోజ్ అయినట్టే. అలాగే దేవుడు ఇక్కడుంటే మీరు సెట్ అవ్వరు. బబులోనే కరెక్ట్. మీకు అక్కడ చెబితేనే మీకు బుద్ధి వస్తుంది. మనిషికి ఒక మాట,
పశువుకు ఒక దెబ్బ. వీళ్ళు మనుషులైతే మారేవారు, పశువుల్లాగా మారారు కనుక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేసరికి ఎక్కడికి ఎగిరిపోయారు వీళ్ళందరూ కలిసి? బబులోనికి ఎగిరిపోయారు. అది కమాన్. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించి. అక్కడ విమోచిస్తాడు, అక్కడ విమోచిస్తాడు నిన్ను. యెషయా గ్రంథం 45 చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 45 ఎలా విమోచిస్తాడో చూద్దాం. 13వ వచనం. నీతిని బట్టి కోరేషు రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. బబులోను నుంచి విడుదల. విడుదలలో 2 అని చెప్తున్నాను, మర్చిపోకూడదు. అందుకే కోరేషు నుంచి విడుదల, యేసుప్రభు నుంచి విడుదల. కోరేషు నుంచి విడుదల త్వరలో, యేసుప్రభు నుంచి విడుదల అంత్య దినాల యందు, కొద్ది కాలం గడిచిన తర్వాత. శత్రువుల చేతిలో నుండి నిన్ను ఆయన విమోచించును. 18వ కీర్తన 27వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథములోని 18వ కీర్తన 27వ వచనం. శ్రమ పడు వారిని నీవు రక్షించేదవు అంటున్నాడు. చూడండి, శ్రమ పడాలి. బుద్ధి రావాలంటే నాకు శ్రమనే కరెక్ట్ అని మనం అనుకుంటే నా శ్రమలోనే రక్షిస్తాడు దేవుడు. 9, 10, 11 వచనములు మనం చదువుకున్నది. మరి 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఏం మాట్లాడుకున్నాం? అంత్య దినాలలో మీకు రాబోయే అద్భుతమైన భవిష్యత్తు. భవిష్యత్ అంతా సూపర్ మీక్ అని చెప్పాడు 8వ వచనం వరకు. 9 నుంచి 9, 10, 11 వరుసగా 3 వచనాలు. కానీ ప్రస్తుతం ఇది తప్పదు. ప్రస్తుతం ఇది తప్పదు. ఇంజెక్షన్ వేసుకోవడానికి ఏడుస్తున్నాడు బిడ్డ. అప్పుడు తల్లి ఇంజెక్షన్ వేసుకుంటే నీ రోగం బాగై, జ్వరం పోతే, జలుబు పోతే ఏం చక్క మళ్ళీ మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళొచ్చు, చక్కగా ఐస్ క్రీమ్ తినొచ్చు బిడ్డ. నీకెందుకు? రేపు సాయంత్రం నువ్వు నేను డాడీ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. నిజమా మమ్మీ? నిజమే. నిజంగా ఐస్ క్రీమ్ పార్లర్, నిజంగా ఐస్ క్రీమ్ పార్లర్. కానీ అనింది తల్లి. కానీ ఏంటి కానీ? ఇప్పుడు నీకు సూది తప్పదు, అంతేనా? ఇప్పుడు నీకు ఇంజెక్షన్ తప్పదు. కానీ రేపు ఐస్ క్రీమ్ పార్లర్ కూడా షూర్. ఇప్పుడు మీకు ప్రసూతి వేదనలు తప్పవు, కానీ ఫ్యూచర్ మాత్రం మీదే. ఇప్పుడు విషయం ఏంటంటే, యూదులను దేవుడు శిక్షించేటప్పుడు చుట్టుపక్కలున్న మిగిలిన అన్యజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పండగ చేసుకొని బిర్యానీ తిన్నారట అందరు కూర్చొని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఇశ్రాయేలీలన్నా యూదులన్నా చుట్టుపక్కల ఉన్న అన్యజనులకు అస్సలు పడదు, అస్సలు పడదు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, అవసరమైతే మనందరం ఒక తాటి మీదకి వచ్చి, అవసరమైతే మనందరం ఏకమై ఇశ్రాయేలు అన్న పేరే భూమి మీద లేకుండా తుడిచేద్దామన్న స్కెచ్లు చాలాసార్లు వేశారు వీళ్ళు. ఒకటి చూద్దాం కీర్తనల గ్రంథంలో, అన్ని జనాల గురించి మాట్లాడుతున్నా. కీర్తనల గ్రంథములోని 83వ కీర్తన అన్యజనుల గురించి 3వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనంలో నీ శత్రువులు అల్లరి చేయుచున్నారని చెప్పి 3వ వచనంలో నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన
చేయుచున్నారు. ఏమంటున్నారు 4వ వచనంలో వారు? ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఎవరెవరు? లిస్ట్ ఇచ్చాడు కింద. గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలీయుల చరిత్రనే మూసేద్దామని చేస్తున్న ప్రయత్నాలు. ఎప్పుడైతే దేవుడు యూదులను శిక్షిస్తాడో వీళ్ళందరూ ఎగిరి గంతేస్తారట. అయిపోయిందిరా అని. దేవుని తత్వం ఏంటంటే, ఎవరినైనా దేవుడు శిక్షించేటప్పుడు పక్కోడు ఎంజాయ్ చేస్తుంటే ఆయన ఎవరినైతే శిక్షిస్తున్నాడో వాళ్ళని పక్కన పెట్టి ఎగిరేవాడిని పట్టుకుంటాడు. సామెతల గ్రంథం 24లో తెలిసిన మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం కదూ. 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. అర్థం ఏంటి? త్రిప్పి ఎవరి మీద చూపిస్తాడు? ఇప్పుడు ఎవరి మీద చూపిస్తాడు? నవీనోడి మీద చూపిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన ఆరో తరగతి కుర్రోని లేపి ఒకడిని, ఒరే రెండెక్కని చెప్పురా అన్నాడట. 2 1 2 2 2 4 2 3 6 అని చెప్పాలాడు. ఇప్పుడు వాడు 4 దగ్గర బండి ఆగిపోయింది. ఆడిది 2 4 8 5 దగ్గరికి వెళ్ళట్లా. ఆయన 4 రోజులైంది చెప్పి నేర్చుకోమని. అడిగేసరికి చెప్పకపోయేసరికి మాస్టర్ గారికి కోపం వచ్చి బెత్తం తీసుకొని 2 వేసాడు. వేసేసరికి పక్కనున్న వాళ్ళు మూతికి అడ్డం పెట్టుకొని అవుతున్నారు. పిల్లల్ని గమనించండి, టీచర్ గారు ఒకరిని కొడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు బాగా. ఈ నవ్వేటోళ్ళని ఎవరు చూస్తున్నారు? కొడుతున్న మాస్టర్ గారు చూస్తున్నారు. ముఖ్యంగా పక్కనోడు ఓడి చేస్తున్నాడు. వాడు కొడుతున్నాడు అంతా అబ్బా 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 అన్నట్టు ఈ నవ్వుతున్నాడు పక్కన. అప్పుడు 4 దెబ్బలు కొట్టి మాస్టర్ గారు, ఒరే నువ్వు కూర్చోరా అని నేను కూర్చోబెట్టి నువ్వు లేరా అన్నాడు. వాడనుకున్నాడు నన్ను కూడా 2వ ఎక్కమడుగుతాడని. అప్పుడు మాస్టర్ గారు, ఒరే నువ్వు 16ది చెప్పురా అన్నాడు. అంతే. ఎన్నోది? 16. వీడికి 2 తప్పేం రాదు. వీడి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు, నన్ను 2 అడుగుతాడని. నిజానికి మాస్టర్ గారు కూడా వీడిని కూడా 2 అడుగుదాం అనుకున్నాడు. మళ్ళీ 16కి ఎందుకు మారు మనసు వచ్చింది మాస్టర్ గారికి? ఈయన మార్చాడు, వీడి క్యారెక్టర్ మార్చింది. అప్పుడు పడ్డాయండి వీడికి, ఒరే నీ బతుకే సరిలేదు నువ్వెందుకు నవ్వుతున్నావురా అని. అలాగే దేవుడు కూడా యూదులను శిక్షించేటప్పుడు పండగ చేసుకుంటున్న అన్యజనులను సైడ్ నుంచి చూశాడు. చూసి వీళ్ళను పంపించి వీళ్ళ భరతం పట్టాడు. అప్పుడు అదే మీకా గ్రంథం రండి 4వ అధ్యాయం 11వ వచనము చదువుకొని కిందికి వెళ్దాం. మనం ఏం చదువుకున్నాం ఇంతకుముందు? 10 సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీ వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును. అది చెప్పి శత్రువుల డైలాగులు ఏంటో చూడండి. ఇక్కడ మనము చూచుచుండగా సియోను అపవిత్ర పరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీ మీదికి
కూడి వచ్చి ఉన్నారు. అనేకులు వచ్చారట. ఎవడి టైం అయినా సరిగా లేకపోతే అందరి నోర్లు లేస్తాయి చూడండి. ఏదైనా జరిగి మన టైం సరిగా లేదనుకోండి, అందరూ చెప్పేటోళ్ళే, అందరికీ నోరే. సలహాలు ఇస్తే అది వేరు. వీళ్ళేటట, వీళ్ళేంటి, ఆ నిజులు అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు. ఇది గమనించిన దేవుడు ఒక వచనం చూస్తే అక్కడికి వెళ్దాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 15-16 చూద్దాం. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు. బా, అది చూడండి ఏం చేస్తారట, దేవుడు శిక్షిస్తుంటే పండ్లు కొరుకుచు దాని మృంగివేసి ఉన్నాము, ఇదే కదా మనము కనిపెట్టిన దినము. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట చుట్టూన్న వాళ్ళందరూ. అది తటస్థించెను, దాని మనము చూచి ఉన్నాము. హమ్మయ్య, ఇప్పుడు పోయినా పర్లేదు అనుకుంటున్నారట అందరు. అంటే ఎంత కసి యూదులంటే, ఎంత ద్వేషం, ఎంత పగ. కారణం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యూదులు సకల జనుల చేత ఎక్కువగా ద్వేషింపబడడానికి గల కారణం, లోపలికి వెళితే మిగిలిన చుట్టున్న అన్యజనులను ప్రేరేపించి రేపి అపవాది యూదులపై వాడు ఉసికొల్పుతున్నాడు. అపవాదికి తెలుసు, యూదులుంటే భూమి మీద ఏదో ఒకరోజు యూదా గోత్రపు సింహం ఈ భూమి మీదకి వస్తుందని. ఆయన రాకూడదంటే యూదులను మట్టి కరిపించేయాలి. ఆయన రాకముందే యూదులను మట్టు పెట్టించాలి, నేలమట్టం చేయాలి. అపవాదికి తెలుసు యేసుప్రభు వస్తే ఏం జరుగుతుందో. అందుకే ఆయన రాకుండా చేయాలన్నది వాడి విశ్వ ప్రయత్నం. అందుకోసం వాడు పాత నిబంధనలో యూదులను టార్గెట్ చేయించాడు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు దేవుని మాట వినక కొని తెచ్చుకున్నారు కష్టాలు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మాత్రం విషపు బీజాలు వాడు నాటేశాడు. ఇందాక కీర్తనలో చూశారు, నీకు నాకు పడకపోతే తర్వాత కొట్టుకుందాం, ఫస్ట్ వీళ్ళనైతే లేపేద్దాం. అది అన్యజనులందరి ఒకే మాట. అది విలాపవాక్యంలో చూస్తున్నాం. ఈ దినము కొరకే కదా మనము కనిపెట్టి ఉన్నది, అది తటస్థించాను. ఎంత ఆనందం, యూదులు పడిపోతే ఎంత ఆనందం. మీకా అనే ప్రవక్త చేత దేవుడు వాళ్ళ గురించి కూడా రాయిస్తున్నాడు ఇక్కడ. సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. పాపం వీళ్ళకి తెలియట్లా. యూదులను కంప్లీట్గా క్లోజ్ చేశాడని వాళ్ళు అనుకుంటున్నారు, లేదా మేమే చేశామనుకుంటున్నారు. ఇల్లు దేవుడు శిక్షిస్తున్నాడు అనుకోవట్లేదు, ఇదంతా మా బలమే. కానీ ఇది నేను చేస్తున్నానని, ఈ శిక్ష వారికి తాత్కాలికమేనని, త్వరలో ఇంతకంటే బలంగా మళ్ళీ తిరిగి వచ్చేదరని, ప్రపంచమంతా వీళ్ళ మీదే ఆధారపడే రోజులు వస్తాయని వీరికి నా ఆలోచనలు తెలియవు. అందుకే ఈ పండుగ, అందుకే ఈ ఎగరుట. యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం. 21వ అధ్యాయం, యెషయా గ్రంథం 21.
10వ వచనం చూద్దాం. 10వ వచనం, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియున్నగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. పైన బబులోను గురించి, పై వచనంలో బబులోను గురించి. ఏ జనాలైతే, ఏ జనాంగాలైతే ఈరోజు యూదుల పతనాన్ని చూసి ఆనందిస్తున్నాయో, ఆ పతనం కేవలం కొద్ది కాలం మాత్రమే. ఆ యూదులు తిరిగి మళ్ళీ వస్తారు. ఆ యూదులు తిరిగి మరలా వచ్చెదరు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. ఎవరిని సమకూర్చును? దేవుడు యూదులను సమకూర్చును. అయితే సమకూర్చుతాడన్న సంగతి ఎవరు ఎరుగకున్నారు? ఈ నవ్వుతున్న అన్యులు. ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. తిరిగి వారిని తీసుకొని వస్తాడన్న సంగతి. ఇప్పుడు మళ్ళీ యెరూషలేము వాసులతో, యూదులతో మాట్లాడుతున్నాడు. సియోను కుమారి, నువ్వు ఈరోజు ఎంతైతే బలహీనంగా కనబడుతున్నావో అంత బలంగా నువ్వు తిరిగి వస్తావు. నిన్ను బలపరుస్తాను. విడుదలను గురించిన సందేశం కదా ఇది. మరి సెక్షన్ బిలో ఉన్నాం, పార్ట్ 1లో సెక్షన్ బి. ఆ సెక్షన్ బిలో ముగింపు మాట ఏం చెబుతున్నాడు చూడండి. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. అంటే ఈరోజు ఏ జనాలైతే నిన్ను నవ్వుతున్నాయో వారందరి మీద నీవు హెచ్చింపబడి నిలబడతావు. హెచ్చింపబడి. కోరేషు ద్వారా విడుదల పొంది వచ్చిన యూదులు ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ చేస్తారని కాదు. ఈ 4వ అధ్యాయంలో చెప్పబడుతున్నది ఆత్మీయ యెరూషలేమును గూర్చి. అది మనసులో పెట్టుకోండి. కొన్ని మాటలు మాత్రమే భౌతిక యెరూషలేం గురించి చెప్పబడుతున్నాయి. వాళ్ళు వస్తారు తిరిగి అని, బబులోనుకి వెళ్ళి తిరిగి వస్తారని. ఆత్మీయ యెరూషలేమును గూర్చి చెప్పబడుతున్న అధ్యాయం ఇది. కోరేషు ద్వారా రావడం అనేది పరిపూర్ణమైన ప్రవచనములో కొంత మేరకు మాత్రమే. కానీ పరిపూర్ణ నెరవేర్పు ఎవరి ద్వారా వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వస్తుంది. అది నిన్ను బలపరచెదను, నిన్ను నేను బలపరచెదను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో ఉన్న మాటలు చూద్దాం ఒక్కసారి. ఇర్మియా గ్రంథము, మిగిలిన ప్రవక్తలు కూడా ఎలాంటి భరోసా దేవుని చేత ప్రేరేపించబడిన వారై వాళ్ళు మాట్లాడారో చూద్దాం. 33వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 51:33. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను పూర్వము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను, ఇక కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. బబులోనికి కోతకాలం అంటే ఇశ్రాయేలీలకు విడుదల. అదే యెషయా 21:10లో చూసింది మనం. అదే యెషయా గ్రంథం 21 మనం 10లో చూసింది. బబులోనును ఊడి చేసే రోజులు త్వరలో ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి? దానికంటే ముందు మీరు చెరలోనికి వెళ్ళాలి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం, 41వ అధ్యాయము యెషయా గ్రంథం 15వ వచనము చూద్దాం. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఉంది నీకు భవిష్యత్, ఉంది నీకు భవిష్యత్.
నెబుకద్నెజరుకు వచ్చిన ప్రవచనంలో, నెబుకద్నెజరుకు వచ్చిన ప్రవచనం అనగా స్వప్నంలో ప్రవచనం. ఆ ప్రవచనాన్ని, భావాన్ని చెప్పిన వాడే దానియేలు గారు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనము చూద్దాం ఒక్కసారి. 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తేయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. అది జరగబోతుంది త్వరలో, అది నెరవేరబోచున్నది త్వరలో. మీకా గారి మాటలలోని అర్థం అదే. నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కు, అనేక జనములను నీవు అణగద్రొక్కుదు. అనేక జనములను నీవు అణగద్రొక్కుదు. బబులోను కూలిపోయింది, మాదియ పారసీకులు కూలిపోయారు, గ్రీకులు కూలిపోయారు, రోమా సామ్రాజ్యం కూలిపోయింది. ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, రోజు రోజుకి విస్తరిస్తున్న, బహుశక్తి గల, వర్ణించలేనంత శక్తి గల సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది, బలపడుతూనే ఉంది. ప్రపంచంలో ఎందరో రోజు మారు మనసు పొంది ఈ సంఘములోనికి, ఈ మందిరంలోనికి చేర్చబడుతున్నారు. ఇది విస్తరించేదే కానీ తరిగిపోయేది కాదు. దీనిని ఎవ్వరూ ఆపలేరు. కారణం, క్రీస్తు పూర్వం 700 కాలంలోనే ప్రవక్తల ద్వారా, అంతకంటే ముందు కూడా ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన అద్భుతమైన వాస్తవాలు, అద్భుతమైన అమోఘమైనటువంటి భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును మనం చదువుతున్నాం. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. జీవము గల దేవునికి సంబంధించని వాటి ప్రభావం ఒకప్పుడు మనందరి జీవితాల్లో ఉండేది. కానీ అవన్నీ ఈరోజు తీసేసి మన జీవితాన్ని కాస్త ఎవరికి సమర్పించేశాం? దేవునికి సమర్పించేశాం. మన బ్రతుకులు కాస్త ఆయన యందు ప్రతిష్ఠింపబడుచున్నవి. రోజు లోకం ఏదైతే మనల్ని కోరుకుంటుందో దాన్ని తీసుకొని వచ్చి మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. లోకం మన సమయాన్ని అడుగుతుంది, లోకం మన ఆలోచనలు అడుగుతుంది, లోకం మన ఆశలను కోరుకుంటుంది. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. ఈ లోకం ప్రతిక్షణం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో మన హృదయాన్ని ఈ లోకం అడుగుతోంది. కారణం, ఈ లోకం అపవాది చేతిలో ఉన్నది కనుక, అపవాది చేతిలోనికి జారిపోయింది కనుక. ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయనకు ఒక్క నిమిషంలో చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవంటున్నాడు అపవాది. అదే లోకం ఈరోజు మనల్ని కోరుకుంటుంది. రా 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 అని ఆకర్షిస్తూ. మనమేమంటున్నాం? ఈ హృదయాన్ని, ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నీకెంత మాత్రము నేను ఇవ్వను. అసలు నేను నా సొత్తును కాదు, నేను నా సొత్తును కాదు అని లోకము ఏ జీవితాన్నైతే మనల్ని కోరుకుంటుందో ఆ జీవితాన్ని ఎవరికి అప్పగించేస్తున్నాం? దేవునికి అప్పగించి ఆయన కొరకు దానిని ప్రతిష్ఠించుచున్నాం. ఆ ప్రభావం మన మీద పడకుండా, ఆ నడిపింపు మన మీద ఉండకుండా. అదే ఇక్కడ నీవు ఆ జనములను అనగద్రొక్కి
వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. లాభం అంటే కేవలం డబ్బులని కాదు, ఇక్కడ ముత్యాలని కాదు, రత్నాలని కాదు. ఇది ఆత్మీయత గురించి మాట్లాడుతున్న మాటలు. ఒకవైపు లోకం, ఒకవైపు దైవం, మధ్యలో నీవు నేను. ఎవరితో మన స్నేహం? నీ స్నేహం లోకముతోనా, దైవముతోనా? దైవముతో స్నేహము చేస్తే నువ్వు లోకానికి శత్రువు, లోకముతో స్నేహం చేస్తే నువ్వు దైవానికి శత్రువు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఇది సెక్షన్ బి. సందేశం 4, పార్ట్ 1. 4వ సందేశం పార్ట్ 1లో ఉన్నాం. సెక్షన్ ఏ ముగించుకున్నాం, సెక్షన్ బి కూడా ముగించుకున్నాం. ఈ సెక్షన్ బికి నేను టైటిల్ ఇస్తానన్నాను, గుర్తుందా? మర్చిపోయారు మీరు. ఎప్పుడు ఇస్తానన్నాను? అయిపోయిన తర్వాత ఇస్తానన్నాను. ఇప్పుడు అయిపోయిందిగా, ఇక రాసుకోండి. 9వ వచనము నుండి ఈ 13వ వచనం వరకు చదివితే మనకి ఏమర్థమైంది? ఇశ్రాయేలీల శత్రువుల ఓటమి అని మనకు అర్థం కాలేదు. కొద్ది రోజులు శత్రువులు ఏదో అనుకుంటారు, కానీ వారికి ఓటమి, నీకు గెలుపు అని చెప్పాడు. అందుకే టైటిల్ అదే, శత్రువుల ఓటమి. అంటే దేవుడిచ్చే విడుదలలో ఒక భాగం ఏమై ఉంటుంది? శత్రువుల ఓటమి కూడా కలిసి ఉంటుంది అందులో. ఈరోజు బ్యాప్టిజం ఎవరైతే తీసుకోబోతున్నారో, ఎక్స్క్యూజ్ మీ, మీరు వినండి ఎవరో, ఈరోజు మీరు బ్యాప్టిజం 5కో 5:30కో ఉంటుంది. ఏ క్షణమైతే మీరు బ్యాప్టిజం తీసుకుంటారో మీ జీవితంలో ఏం జరిగిందో చెప్పనా? లోకం మీ ముందు ఓడిపోబోతోంది. లాగింది 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 ఆ లోకం ఇంతకాలం మిమ్మల్ని. దేవుని వాక్యానికి ఆకర్షితులై ఈరోజు ఆ లోకాన్ని, ఆ లోక ప్రభావాన్ని మీరు తొక్కేయడానికి సిద్ధపడుతున్న దినమిది. ఈరోజు సాయంత్రంతో మీ జీవితంలో లోక సంబంధమైన ఆ ప్రభావం మీ బ్రతుకులో ఓటమిని చూడాలి. అది శత్రువు మనకు, అది ఓడిపోవాలి. దేవుని బిడ్డగా నువ్వే గెలవాలి, గెలుస్తూనే ఉండాలి. ఎంతకాలం? అంతము వరకు. ఈరోజు ఒక్కరోజు గెలిచి రేపు నీది అనకూడదు లోకంతో. అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అప్పుడు అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. రేపు నీది, ఎల్లుండి నాది, మళ్ళీ నీది, మళ్ళీ నాది అంటే. 4వ సందేశం అయిపోయినట్ట? 4వ సందేశంలో సగం అయిపోయినట్ల? సగం అయిపోయినట్లు. పార్ట్ 1 మాత్రమే. ఒక 10 నిమిషాల్లో మనకు భోజనాలు రెడీ అవుతాయి. అందుకోసం ఒక 2 వచనాలు చూద్దాం. ఒక 2 వచనాలు చూద్దాం చాలు. 5వ అధ్యాయం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్ట్ 2లోకి వెళ్తున్నాం. పార్ట్ 2లోకి వెళ్తున్నాం. పార్ట్ 2లో సెక్షన్ ఏ. పార్ట్ 2లో సెక్షన్ ఏ. ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది మనం మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందు మొదటి వచనం చదువుదాం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. సమూహములంటే సైన్యాలు. యెరూషలేమా? మళ్ళీ అదే పాయింట్. ట్విస్ట్ ఇది ట్విస్ట్. ఇది యెరూషలేమా, ఇప్పుడు నువ్వు సైన్యాలను సిద్ధపరచుకోవాలి. ఎందుకు? భవిష్యత్తులో విడుదలైతే ఉంది నీకు, కానీ ప్రస్తుతం మాత్రం శత్రువులు నీ మీదకి వస్తున్నారు. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఇప్పుడు అంటే భవిష్యత్తులో ఏం రాబోతుందో చెబుతూ
ప్రస్తుతం మాత్రం ఇవి ఎదుర్కోక తప్పదు నువ్వు మరి అని చెప్పడం. రెండు ఏమంట? శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి, శత్రువులు ఇశ్రాయేలీల మీద పడి వారిని బబులోనుకి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళే సమయంలో, అంటే ఇశ్రాయేలీలు కాదు ఇక్కడ మాట్లాడేది, నేను యూదుల గురించి, యూదులను బబులోనికి తీసుకొని వెళ్ళే ఆ సమయంలో యూదుల న్యాయాధిపతి అంటే రాజు, యూదుల రాజు ఎవరైతే ఉన్నారో ఆయనను ఏం చేశారో చూడండి ఒక్కసారి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం ఒకసారి 7వ వచనము చూద్దాం. సిద్కియా అంటే యూదులను పాలిస్తున్న రాజు, వారి న్యాయాధిపతి. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. అంటే ఈరోజు మీకు ఈ శ్రమలు తప్పవు. మీ రాజును కూడా కొడతారు వాళ్ళు. కర్ర తీసుకొని చెంప మీద కొడతారంటే వర్ణన అంతే. వాళ్ళు చెంప మీద కొట్టడమే కాదు, కళ్ళే తీసేశారు, బంధించేశారు, సంకెళ్ళు వేశారు. ఈ రాజును తీసుకొని వెళ్ళిపోయారు. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 30వ వచనము ఒక్కసారి చూద్దాం. 30, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ఇక్కడ డబుల్ ప్రాఫెసీస్, ఇవి మర్చిపోకండి, ఇవన్నీ డబుల్ ప్రాఫెసీస్. ఒకటేమో ఆ తరములో లేదా ఆ కాలంలో ఒక రాజు నెరవేరుస్తాడు, కానీ భవిష్యత్తులో మరొక రాజు ప్రజలందరి మేలు కోసం, అందరి కోసం ఆయన దెబ్బలు తినబోతున్నాడు. అదెవరి గురించి? యేసుప్రభు గురించి. కొట్టారు కదా యేసుప్రభుని, చెంపల మీద కొట్టారు, బాగా అవమానపరిచారు. బైబిల్లో ఉంటుంది మనకు. మత్తయి సువార్త 27:30 వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. ఏం చేశారట? ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. శత్రువులు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయించున్నారు. అలా పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు రాజును ఏం చేస్తారట? వాళ్ళు కొడతారు. సిద్కియాను కొట్టారు. అది ఒక భావం, ఒక అర్థం, ఒక సెన్స్లో ఉంది. కానీ భవిష్యత్తులో ఎవరికి జరగబోతుంది? అది యేసు ప్రభుకు జరగబోతుంది. ఒక చిన్న విషయాన్ని చెప్పి 4వ అధ్యాయంలో ఎలాగైతే 9వ వచనం నుంచి వరుసగా 2-3 వచనాల పాటు మీకు భవిష్యత్తు అయితే ఉంది, ఇప్పుడు మాత్రం ఇది తప్పదు అని ఎలాగైతే చెప్పాడో, 5వ అధ్యాయంలో కూడా పార్ట్ 2 విడుదలను గురించిన సందేశమే, కానీ మధ్యలో గుర్తు చేస్తున్నాడు. తప్పదు నీకు, తప్పదు నీకు, తప్పదు నీకు. ఇప్పుడు తప్పదు.
శత్రువులను ఎదుర్కోక తప్పదు, శత్రువులకు నువ్వు బలి కాక తప్పదు కొద్ది రోజులు. అయితే ఇప్పుడు భవిష్యత్తు విను. 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలు నిలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని నెమ్మదిగా మొదటి వచనంలో నీకు శ్రమ తప్పదు అని చెప్పి ఒక మాట వెంటనే చెబుతున్నాడు, భవిష్యత్తు నీది అమోఘమైనది. ఎందుకు? ప్రపంచాన్ని ఏలబోవు రారాజు నీలో నుండి రాబోచున్నాడు. యేసుప్రభు ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ప్రపంచానికి రారాజు. ఆ రారాజు రాక యూదా నీలో నుండి జరగబోతోంది. ఆ యూదాలోని బెత్లెహేమ నీలో నుండి జరగబోతోంది. భవిష్యత్తులో ప్రపంచం రక్షణ కోసం ఎదురు చూడాలంటే యూదాలో జన్మించిన లేదా యూదయలో జన్మించిన యేసు ప్రభు వారిని చూడాలి. అలాంటి గొప్ప స్థానం యూదయ దేశమా, యూదయ ప్రాంతమా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నీ భవిష్యత్. ప్రస్తుతానికి బబులోను తప్పదు, తర్వాత వైభవము నీకు తప్పదు. దీన్ని చూడాలి, నువ్వు దాన్ని చూడాలి. అందుకే పార్ట్ 2లో ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏకి టైటిల్ రాసుకోండి, రారాజు గారి రాక. రారాజు గారి రాకను గూర్చిన ప్రవచనం అనండి. రారాజు గారి రాకను గూర్చిన ప్రవచనం అని వ్రాయండి. ఎక్కడ వస్తాడట? యూదయలోని బెత్లెహేము నుండి. బెత్లెహేము ఒకప్పుడు ఆ ప్రాంతం, ఇప్పుడు బెత్లెహేం ఎక్కడైతే ఉందో ఒకప్పుడు మొదట దాని పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా. అది నెమ్మదిగా ఎలాగైతే మనకు కాలనీస్ అన్ని కలిసిపోతాయో, ఎలాగైతే 2-3 ప్రాంతాలు కలిసి ఒక ప్రాంతంగా మారిపోతాయో, తర్వాత అది బెత్లెహేం అయింది. అందుకే బెత్లెహేము ఎఫ్రాతా అని పిలుస్తారు. ఎఫ్రాతా కోసం కొన్ని వచనాలు మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనము ఒకసారి చూద్దాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. బెత్లెహేమను ఎఫ్రాతా మార్గం అన్నాడు చూడండి. ఆ ఎఫ్రాతు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఎఫ్రాతీయులు అని పిలుస్తారు. భారతదేశంలో ఉన్న వారిని ఏమని పిలుస్తున్నారు? భారతీయులు. ఎఫ్రాతాలో ఉన్న వారిని ఎఫ్రాతీయులు అని పిలుస్తారు. కొన్ని చూద్దాం ఒకసారి ఇంకొన్ని వచనాలు. 48వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం, పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకొంత దూరం నుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి నొందెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు ఎఫ్రాతీయులు కనబడుతున్నారు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు కరెక్ట్గా మాట్లాడితే దావీదు కూడా ఎఫ్రాతీయుడే. ఆయన తండ్రి కుటుంబం ఎఫ్రాతీయులుగా పిలువబడిన వారు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనము ఒకసారి చూద్దాం. దావీదు
యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. వీళ్ళందరూ ఎఫ్రాతీయులు అన్నమాట. చిన్ని ప్రాంతం, పెద్దగా ఎవరికి ఆసక్తి లేని ప్రాంతం. ఆ ప్రాంతంలో నుండే ఒకప్పుడు దావీదు వచ్చాడు. అదే ప్రాంతంలో నుండే ప్రపంచ రారాజు రాబోతున్నాడని ప్రవక్త అయిన మీకా గారి ప్రవచనం. విడుదలను గూర్చిన సందేశం, పార్ట్ 2, సెక్షన్ A, రాజుగారి రాక, రారాజుగారి రాక, దానిని గురించిన ప్రవచనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాం. లంచ్ బ్రేక్ తీసుకొని త్వరగా వస్తే వరుసగా నేనే తీసుకొని మీకా గారికి మంచి మంచి సెండ్ ఆఫ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆసక్తితో మీ పిల్లలు వింటున్నారు. మీ దయను బట్టి మేము నేర్చుకుంటున్నాం. గ్రంథాన్ని తండ్రి మా కోసం మీరు విప్పుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నేర్చుకోవాల్సిన సంగతులు ఇంకెన్నో ఉంటుండగా మధ్యాహ్న వేళలో చక్కగా మాట్లాడుకొని గ్రంథమంతటిని నేర్చుకొని ఆత్మీయ సంతృప్తితో ఇక్కడ నుంచి మేము సెలవు తీసుకోవడానికి కృప దయచేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.